మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ అధికారులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం రవాణా కుంభకోణం కేసుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో మాజీ మంత్రి నాగేశ్వరరావు అయితే మరి కాసేపట్లో కూడా ఈడీ ఆఫీస్ అధికారులు అయితే కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించి అయితే వైద్య పరీక్షలు అయితే పూర్తి చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం కూడా ఒకసారి అతనికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరొకసారి ఎందుకంటే కోర్టులో హాజరుపరుస్తున్నారు కాబట్టి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం కూడా మరి కాసేపట్లో అయితే నాగేశ్వరరావుని అయితే ఈడీ అధికారులు హాజరుపరిచే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఈ కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు కూడా ఈడీ అధికారుల దర్యాప్తులో అయితే వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి 195 కోట్లకు పైగా కూడా నష్టం కలిగించారని చెప్పి కూడా అధికారుల దర్యాప్తులో అయితే వెల్లడించడం జరిగింది. ఈ కేసులో మొదటగా ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. కేసు ఆధారంగా కూడా ఈడీ అధికారులు రంగంలోకి ప్రవేశించి తర్వాత దర్యాప్తులో భాగంగా వారి నివాసంలో కూడా వారి కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వారందరిపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలో భాగంగా వారు ఖరీదైన వాచ్లతో పాటు కార్లను కొంతవరకు డాక్యుమెంట్లను అయితే అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత వాటిని విశ్లేషించిన తర్వాతనే కారుమూరి నాగేశ్వరరావుతో పాటు తర్వాత అతని కుమారుడు సునీల్ కుమార్ని తర్వాత వాసుదేవ్ రెడ్డిని రాజ్ కస్టడీకి సంబంధించి కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి వారిని అయితే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. తాజాగా నిన్న కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించి అయితే అతని స్నేహితుడి నివాసంలో ఉన్న సమాచారంతో కూడా నేరుగా అక్కడికి వెళ్ళి కొండాపూర్లోని తన స్నేహితుడి నివాసంలోకి వెళ్ళి ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో కొన్ని కీలకమైన అంశాలను అయితే ఈడీ అధికారులు గుర్తించడం తెలిసింది. దాంట్లో భాగంగానే 30 కోట్లకు సంబంధించిన ఆస్తులను అయితే ఇప్పుడు నాగేశ్వరరావుకు సంబంధించిన ఆస్తులను అయితే జప్తు చేసినట్లు కూడా ప్రధానంగా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కానీ దీంట్లో అధికారులు మొదటి నుంచి కూడా దర్యాప్తులో చేస్తున్న క్రమంలో కూడా ఈ రవాణా కుంభకోణం కేసులో తక్కువ కిలోమీటర్కి సంబంధించి కూడా 13 రూపాయలు ఉంటే దాదాపు 30 రూపాయలకు పైన కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసినట్లు అది అందులో సబ్ కాంట్రాక్టర్ల ద్వారా కూడా వీళ్ళు మళ్లించి తర్వాత 95 నుంచి 90% వరకు కూడా వీళ్ళే లబ్ధి పొందారనేది కూడా ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో అయితే గుర్తించడం జరిగింది. మిగతా 4% ఏదైతే ఉందో ఆ పర్సెంట్కి సంబంధించి అయితే కంపెనీ పేరుతో ఉందో ఆ కంపెనీకి సంబంధించి మాత్రమే వాళ్ళకు చెల్లింపులు జరిగినట్టు తెలుస్తుంది. మిగతా వాటిని అన్నీ కూడా ప్రస్తుతం అధికారులు అయితే అన్నీ కూడా వీళ్ళే లబ్ధి పొందారనేది కూడా ప్రధానంగా అధికారులు అయితే గుర్తించి జరిగింది. కానీ ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు దర్యాప్తులో ఇటు ఏపీ సిఐడి అధికారులు కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా కొన్ని కీలకమైన సమాచారం అయితే రాబట్టడం జరిగింది. దీంట్లోనే సబ్ కాంట్రాక్టులకు ఎవరెవరు లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందిన వారు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ముఖ్యంగా చూసేయడం జరిగింది. అప్పుడు మంత్రిగా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ అండదండలతోనే ఇదంతా అంటే ఈ విధంగా వాళ్ళు లబ్ధి పొందారనేది కూడా ప్రధానంగా ఈడీ ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఆరోపణలకు సంబంధించి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మరి కొన్ని విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. దీంట్లో చాలా కీలకంగా నాగేశ్వరరావు వ్యవహరించారు. అతనితో పాటు అతని కుమారుడు తర్వాత వాసుదేవ్ రెడ్డి తర్వాత రాజ్ కస్టడీకి సంబంధించి కూడా వీళ్ళంతా పాత్ర ఉందనేది కూడా ప్రధానంగా ఈడీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కాబట్టి వారిని అయితే అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కి అయితే తరలించారు. దీంట్లో మరిగా అరెస్టు తర్వాత దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తులో భాగంగా ఇంకా ఎన్ని
అంటే ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయి, ఆ విషయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు నలుగురిని అయితే ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పటివరకు అయితే ఈడీ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి దర్యాప్తు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మరి కొందరుమంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే వారికి సంబంధించి నోటీసులు ఇవ్వడం కానీ లేదా వారి నివాసంలో కూడా తనిఖీలు చేసి వాటిలో దీనికి సంబంధించిన ఏమన్నా ఆధారాలు దొరికినట్లయితే వారిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనపడుతుంది. చూడాలి మరి కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయనేది కూడా కొన్ని స్పష్టమైన అంశాలు అయితే వెళ్ళలోకి వస్తాయని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.